హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే బెంగళూరు షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ టైం లంచ్కి బయటకు వెళ్ళాము. దట్టు ఒక బఫెట్కి వెళ్ళాము. అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, వీడియో చివరి వరకు చూసేయండి. సో ఫస్ట్ స్టార్టర్గా అయితే మనకి బేబీ కార్న్ ఉంటుంది కదా, దాంతో మంచూరియా చేశారు. నాకు అసలుగా బేబీ కార్న్ అసలు నచ్చదు, సో నాకు అంత యావరేజ్ అనిపించింది. అండ్ నూడిల్స్ చాలా బాగుంది. అండ్ డిజర్ట్కి వచ్చేస్తే మనకి కీర్ చేశారు, అది కూడా బాగుంది కీర్. అండ్ వాళ్ళు కాంప్లిమెంటరీగా వెళ్ళంగానే ప్రతి ఒక్కరికి ఇస్తారు, లైక్ కొంచెం బజ్జీ పన్నీర్ గ్రిల్ చేసి అండ్ కొంచెం సలాడ్లా ఇచ్చారు. బజ్జీ అయితే అస్సలు బాగాలేదు, అసలు తినలేకపోయాను. పన్నీర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే మన ఇక్కడ కుకింగ్ స్టైల్కి అక్కడ కుకింగ్ స్టైల్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పానీపూరి ట్రై చేశాను. పానీపూరి ఎక్కడైనా సేమ్ ఉంటుంది అనుకున్నా కానీ లేదు, పానీపూరి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, అది ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, అది ట్రై చేసాము. అండ్ బటర్ నాన్ కూడా మనకి అక్కడ లైవ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ బటర్ నాన్ తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ తవా బిర్యానీ ట్రై చేశారు, అది కూడా బాగుంది. అండ్ బీట్రూట్ దోశ ఉంది, నార్మల్ దోశ లేదు, ఓన్లీ బీట్రూట్ దోశ. ఇది మా పాప కొంచెం ఇష్టంగా తింది, అది ఒక్కటే తింది మా పాప. అండ్ సూప్ కూడా చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఫుడ్ వేస్ట్ చేయలేదండి, మొత్తం తీసుకున్నవన్నీ కంప్లీట్ చేసాము, అంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కాబట్టి. మాకైతే బఫెట్ పర్ పర్సన్కి వచ్చేసి 299 రూపీస్ పడింది, అంటే విత్ జిఎస్టీ ఇంక్లూడింగ్ 2 పర్సన్స్కి 600 రూపీస్.